పేపర్ లీకేజీలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10th పేపర్ లీకేజ్ అయిందని సీఎం రేవంత్ రాజీనామా చేస్తారని ఆశించారంటూ ఎద్దేవా చేశారు. సదాశివపేటలో సంగారెడ్డిలో నిజంగా కూడా దేశద్రోహకరమైనటువంటి వ్యాఖ్యల్ని చాలా మంది అడగోలుగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి కనీసం 10వ తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్లలో వచ్చినాయి. పేపర్ లీక్లు అంటే గవి హిందీ పేపరు, ఉర్దూ పేపరు, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లలో 1500కి 1000కి అమ్ముకున్నారు. మరి ఆ రోజు రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రిని జంజీ చేస్తాం. చెయ్యి, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జంజీని చెయ్యి. కొత్త కొత్త ఎమ్మెల్యేలు చిన్న వయసులో గెలిచిన వాళ్ళు 26 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. చేయండి వాళ్ళని మంత్రుల్ని. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఆయన చెప్తాడు, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా దేశానికి ప్రధానమంత్రి అయితే అప్పుడు చేస్తాడట విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చేయండి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు ఉన్నారు కదా నీ ఎమ్మెల్యేలలో 30 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, జంజీ యూత్ గెలిచిరు కదా, వాళ్ళని చేయముందు